ఈ నెల 24న కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రవాణా రంగ కార్మికుల సమస్యలపై ఆటో సంఘర్షణ యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర మండల కేంద్రంలో కరపత్రం విడుదల చేశారు. మండల వ్యాప్తంగా రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆల్ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, వాటిని జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆటోలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన కోరారు. ఆటో సంఘర్షణ యాత్రను సక్సెస్ చేయాలని రవి పిలుపునిచ్చారు. గంగాధర మండలంలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 23, 24న జరిగే ఆటో సంఘర్షణ యాత్ర విజయవంతం చేయాలని నేడు కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు 10 నెలలు గడుస్తున్నాం. ఇంతవరకు ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క ప్రకటన చేయకపోవడం వల్ల ఇంకా అనేకమైన ఫైన్లు, ఫోటోలు వేస్తూ వేలాది రూపాయలు కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఇస్తాం. వెంటనే ఈ యొక్క ఆటో డ్రైవర్లకు 4500 రూపాయలు నెలకు డిమాండ్గా డిమాండ్గా చేస్తూ ఉన్నాము. ఆ సిఐటి డిమాండ్ ప్రకారం 4500 ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు పొద్దున వచ్చిన ఆటో పొద్దుకి కూడా వట్టిగానే వెళ్తుంది. అంతకుముందు అంటే 500, 1000 రూపాయలు సంపాదించుకొని ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు మొత్తం కూడా ఆటో డ్రైవర్లు ఎక్కడ లేని పరిస్థితిలో ఇంకా చెట్టు కింద పెట్టుకొని గంటల తరబడి పొద్దుకితే వట్టిగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. కూరగాయల ధరలు కొనలేని పరిస్థితిలో ఉన్నాము. అట్లాగే ఇల్లు కిరాయి కానీ, ఈ స్కూల్ ఫీజులు కానీ కట్టలేని పరిస్థితిలో, ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితిలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది